ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమావేశం జరగనుంది. వార్షిక రుణ ప్రణాళిక 2029-2030వ బ్యాంకుల సమావేశాలను ఒకేసారి నిర్వహించేందుకు అధికారులు సచివాలయంలో ఏర్పాట్లు చేశారు. వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు సహా P4 విధానం అమలు అంశాలపై SLBC సమావేశంలో చర్చించనున్నారు. ప్రాథమిక రంగానికి రుణాలు, సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలకు ఆర్థిక సహకారం, వార్షిక రుణ ప్రణాళికలపై సమీక్ష చేయనున్నారు. 228వ బ్యాంకుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, కార్యాచరణ ప్రణాళిక అంశాలు SLBCలో చర్చించనున్నారు. టిడ్కో ఇళ్లు, డ్వాక్రా రుణాలు, ముద్రా రుణాలు, స్టాండప్ ఇండియా, PM స్వనిధి లాంటి కేంద్ర పథకాలపై కూడా సమీక్ష చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ నెట్వర్క్, డిజిటల్ జిల్లాల అంశంపై కూడా SLBC సమావేశంలో చర్చించనున్నారు. ఇక సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర శాఖల మంత్రులు కూడా హాజరు కానున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు సెక్రటేరియట్ నుండి. శ్రీనివాస్. థ్యాంక్ యూ చందు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 12 గంటల ప్రాంతంలో కూడా ఆయన సచివాలయం చేరుకుంటారు. ఈరోజు మొదట మధ్యాహ్నం 12 గంటలకు మొదట ఈరోజు రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమావేశం అంటే SLBC రాష్ట్ర స్థాయి సమావేశం ఈరోజు 12 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా అన్ని రాష్ట్ర స్థాయిలోని అన్ని బ్యాంకర్ల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే ప్రధానంగా చూసుకుంటే గతంలోనే ఈ బ్యాంకుల సమావేశం నిర్వహించాల్సి ఉండగా కొద్ది అనివార్య కారణంగా అది వాయిదా పడింది. ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా ఈ రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమావేశం జరగబోతుంది. అయితే ఈ రోజు జరిగే సమావేశంలో ప్రధానంగా వివిధ అంశాలపైన కూడా రైతులకు సంబంధించి కూడా ఖరీఫ్, రబీ సీజన్ లో క్రెడిట్ పాలసీ అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే గత ఏడాది అక్టోబర్ జరిగిన SLBC సమావేశంలో కూడా అప్పుడు తీసుకున్న నిర్ణయాలపైన ఇతరకు పురోగతి పైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు, అలాగే P4 విధానం అంటే ప్రభుత్వం కూటమి సర్కార్ ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ P4 విధానం అమలు చేస్తున్నారు. దీని అంశాలపైన కూడా ఈ రోజు SLBCలో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు దిశగా బ్యాంకుల సహాయం కోరే విధంగా కూడా ఈ రోజు సమావేశంలో చంద్రబాబు నాయుడు వాళ్ళకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ప్రాథమిక రంగానికి రుణాల వితరణ, అలాగే అంటే చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి కూడా ఆర్థిక సహకారం, వార్షిక రుణ ప్రణాళిక పైన రోజు చంద్రబాబు నాయుడు SLBC సమావేశంలో సమీక్ష చేస్తారు. అలాగే 228 అంటే గత బ్యాంకుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, యాక్షన్ ప్లాన్, అలాగే అప్పటికి రిపోర్టు పైన దానిపైన చర్చిస్తారు. అలాగే టిడ్కో ఇల్లు, అలాగే అంటే గత 5 ఏళ్లలో టిడ్కో ఇల్లు నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇప్పటికే బ్యాంకర్లు కూడా దీనిపైన పరిష్కరించే దిశగా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం పైన కూడా టిడ్కో ఇళ్ల పైన కూడా లబ్ధిదారులకు ఇల్లు త్వరగా నిర్మాణం పూర్తి చేసి అందించాలని కూడా ఈ రోజు తిరిగే బ్యాంకుల సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే డ్వాక్రా రుణాలు, అలాగే ముద్రా రుణాలు, స్టాండప్ ఇండియా, PM స్వనిధి లాంటి కేంద్ర పథకాలు ఏవైతున్నాయో ఆ కేంద్ర పథకాలను ఖచ్చితంగా రాష్ట్రంలో అమలు చేసి లబ్ధిదారులకు అన్ని విధాలుగా సహకరించాలని చెప్పేసి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకులను కోరే అవకాశం ఉంటుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ నెట్వర్క్, అలాగే డిజిటల్ జిల్లాలపైన కూడా ఈ రోజు సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకున్నప్పటికీ ఈ రోజు జరిగే బ్యాంకుల రాష్ట్ర స్థాయి సమావేశంలో అంటే అన్ని రంగాలకు బ్యాంకర్లు రుణాలు కావచ్చు, ఇతర అంశాలపైన కూడా రైతులకు కావచ్చు, పారిశ్రామికులు కావచ్చు, రుణాలు ఇచ్చే అంశాలు కూడా సహకరించే విధంగా కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు బ్యాంకర్లకు ప్రతినిధులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. చందు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.